చూద్దాం. సృష్టిలో ప్రతిదీ పోరాటమే. మనుషులకే కాదు జీవకోటిలో ప్రాణులకు బతుకు కోసం మనుగడ కోసం పోరాటం తప్పనిసరి. శత్రువు పగబట్టి దండెత్తితే ఆ ప్రమాదం నుంచి పిల్లలను కాపాడటానికి ఏ తల్లైనా ముందు పోరాటం చేస్తుంది. అలాగే ఓ కోడి తన పిల్లలను కాపాడుకోవడానికి ఓ నాగుపాముతో పోరాటానికి దిగింది. ఓ ఇంట్లో ఓ మూల తన పిల్లలతో తల్లి కోడి ఉంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందేమో నాగుపాము ఈ కోడి పిల్లలపై కన్నేసింది. మెల్లగా పాకుతూ వచ్చి ఆ పిల్లలను కబలించే ప్రయత్నం చేసింది. కానీ తల్లి కోడి తిరగబడింది. చాలాసేపు పాముతో పోరాడింది. రెక్కలతో విదిల్చుకొట్టింది. ఈలోపే తన పిల్లలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసింది. మాటల కందని ఈ తల్లి కోడి సాహసాన్ని మీరు చూడండి. మొత్తం మీద ఓ గంట పాటు పామును ముప్పుదిప్పలు పెట్టిన కోడి తన పిల్లలను అక్కడి నుంచి క్షేమంగా తరలించింది. ఈ కోడి పిల్లల్లో కొన్ని బాతు పిల్లలు కూడా ఉన్నాయి. సృష్టిలో ప్రతిదీ పోరాటమే. మనుషులకు కాదు జీవకోటిలో ప్రాణులకు బతుకు కోసం మనుగడ కోసం పోరాటం తప్పనిసరి. శత్రువు పగబట్టి దండెత్తితే ఆ ప్రమాదం నుంచి పిల్లలను కాపాడటానికి ఏ తల్లైనా ముందు పోరాటం చేస్తుంది. అలాగే ఓ కోడి తన పిల్లలను కాపాడుకోవడానికి ఓ నాగుపాముతో పోరాటానికి దిగింది. ఓ ఇంట్లో ఓ మూల తన పిల్లలతో తల్లి కోడి ఉంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందేమో ఓ నాగుపాము ఈ పిల్లలపై కన్నేసింది. మెల్లగా పాకుతూ వచ్చి ఆ పిల్లలను కబలించే ప్రయత్నం చేసింది. కానీ తల్లి కోడి తిరగబడింది. చాలాసేపు పాముతో పోరాడింది. రెక్కలతో విదిల్చుకొట్టింది. ఈలోపే తన పిల్లలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసింది. మాటల కందని ఈ తల్లి కోడి సాహసాన్ని మనం చూస్తున్నాం.